రోజు మొట్టమొదటిసారిగా పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వచ్చారు. గతంలో కూడా వివిధ కార్యక్రమాల్లో వచ్చినప్పటికీ ఈరోజు మన క్యాంప్ కార్యాలయానికి మొట్టమొదటిసారిగా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గట్టిగా చప్పట్లు కొట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా రాష్ట్రంలో పేదలకి ఎంతో మేలు జరుగుతూ ఉందనేది మనం చూస్తూ ఉన్నాం. ఏదో కారణాల ద్వారా ఆరోగ్యం సరిగా లేక, లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం వలన, లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యల వలన ఆసుపత్రి ఖర్చులకి ఎక్కువైపోయి అప్పుల బాధలో అయిపోయి ఆ కుటుంబాలు తేరుకునే పరిస్థితి లేదు. గతంలో 2014-19 మధ్య కోట్లాది రూపాయలు పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ఆ రోజు మన ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేదల మీద కక్ష పెట్టినట్టు ఈ యొక్క పేదలు గతంలో వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ పూర్తిగా ఆపేయటం ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మరలా మన ప్రభుత్వం ఏర్పడాక పెద్ద ఎత్తున మరలా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి చాలా ఉదారంగా వారు ఈరోజు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి మనకి 730 మంది అప్లికేషన్స్ ముఖ్యమంత్రి గారికి పంపిస్తే దాంట్లో 364 అప్లికేషన్స్ అప్రూవల్ అయినాయి. ఈరోజు 28,85,000 రూపాయలు ఈరోజు మన పరుచూరు నియోజకవర్గంలోని పేదలందరికీ కూడా ఆరోగ్య సహాయ నిమిత్తం, ఆరోగ్య ఖర్చుల సహాయ నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయం డబ్బులు ఇవ్వడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియాలని కోరుకుంటూ ఇప్పటి వరకు 4,65,54,512 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి కేవలం మన పరుచూరు నియోజకవర్గంలోని నిరుపేదలకి ఇది అందిందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇది పేదల ప్రభుత్వం, ప్రజల మంచి కోరే ప్రభుత్వం, కష్టాల్లో బాధలో ఉన్న ప్రజలకి ఆసరాగా ఉండే ప్రభుత్వం కాబట్టే ఇది జరుగుతూ ఉంది. ఈరోజు పెద్దలు పార్థసారథి గారు మన నియోజకవర్గం మీద ఎంతో, మన ఇన్ఛార్జి మంత్రిగా బాపట్ల పార్లమెంట్లో ఉండి మన నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి చొరవ తీసుకొని మంజూరు చేయడమే కాకుండా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మనం ఏ సమస్య మీద వెళ్ళినా వారి దగ్గరికి వారు వెంటనే స్పందించి అధికారులకి తగిన ఆదేశాలు ఇచ్చి మన పనులు త్వరితగతిన పూర్తయ్యేటట్టు వారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. చాలా అనుభవజ్ఞులు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా వారు ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన ఇదిగా చేసుకుంటూ విస్తృతంగా ప్రజా జీవితంలో వారు ఉన్నారు. అంత అనుభవజ్ఞులు ఈరోజు మన పార్లమెంట్కి మన జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా రావటం మనందరి అదృష్టం. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి భవిష్యత్తులో కూడా వారి ఆశీస్సులు, అండదండలు మన నియోజకవర్గ అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మనల్ని ఉద్దేశించి వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.